అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. రామయ్యపట్నంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపించారు. ఎన్ని కష్టాలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇవి వెళ్తాయి. ఇక గ్రామాల దగ్గరికి వస్తే మీ అందరికీ తెలుసు, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉండాలంటే సాధారణంగా ఎలక్షన్ల వరకే రాజకీయాలు. ఎలక్షన్ల వల్లే నువ్వు ఏ గుర్తు కొట్టేస్తున్నావా, నీకు ఈ గుర్తు కొట్టేస్తున్నావా. గెలిచిన తర్వాత అందరూ సమానంగానే చూసుకోవాలి తప్పించి వాళ్ళు ఈ పార్టీ అని చూస్తే ఎక్కువ రోజులు మనలే. లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితి అదే. కాబట్టి 11 సీట్లకు వచ్చేసాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు తల్లికి వందనం పడింది. తల్లికి వందనం పడిందంత అమ్మ నువ్వు ఏ పార్టీకి ఓటేసావు అడిగి ఇవ్వలేదు. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నా ఆ ఇంట్లో పడకుండా లేదు కదా. ఇప్పుడే చెప్పాను సెక్రటరీ గారికి, మొత్తం అధికారులందరికీ కూడా, ప్రతి గ్రామంలోనే ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు లిస్ట్ అవుట్ కావాలి. ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మాకు లిస్ట్ అవుట్ కావాలి. ఇంకా పెన్షన్ రావాల్సిన వాళ్ళు. దాన్ని బట్టి మేము ఫర్దర్గా ఈ 4 సంవత్సరాల టైం ఉంది ఇంకా మాకు. ఈ 4 సంవత్సరాల కాలంలోని కూడా మీకు ఎలా ఉపయోగపడాలి, ఎలా చేయాలి, తర్వాత మీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఓటేయండి అని అడిగేదానికి ధైర్యంగా ముందుగా చేసుకొని రాగలిగారు.